రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మీ బిడ్డలంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మా ప్రార్థన మనవులను మీ సన్నిధిని సమర్పించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా, గడిచిన ఉదయకాలం నుండి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను భద్రపరిచినారు, పోషించినారు. మా అక్కరలు, మా అవసరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. మా అనారోగ్య స్థితిని ముట్టి బాగు చేసినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశామో దయతో మమ్మను క్షమించండి. మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా కడగండి, పవిత్రపరచండి. మిమ్మును విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థ హృదయంతో సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆశగల ప్రాణమును తృప్తిపరచే దేవుడవు తండ్రి. ఆశతో మీ తట్టు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మా ఎడల అద్భుతాలు చేసే దేవుడవు. మా కోరికలను సిద్ధింపచేసి మా హృదయ వాంఛలను నెరవేర్చే శక్తిగల మా యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ ఉన్నతమైన కార్యములను మా ఎడల, మా కుటుంబంలో, మా పిల్లల జీవితాలలో జరిగించండి దేవా. ఈనాడు ఎన్నో ఆశలు కలిగి జీవిస్తున్న బిడ్డలు ఉంటున్నారు. ఇకనైనా మా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్న నిరీక్షణ కలిగి జీవించే ప్రియులు ఉంటున్నారు. అయ్యా, ఈ సమయాన అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం రావాలని ఆశ కలిగి ఎదురు చూస్తే బిడ్డలను ప్రమోషన్ కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు, ఇంక్రిమెంట్స్ కొరకు ఎంతో కాలంగా మీకు మొరపెడుతున్న వారిని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనేక శ్రమలను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి బిడ్డలు బాధపడుచుండగా అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యోబు శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండుట వలన మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నాడు. అయ్యా, మమ్మను కూడా మీరు ఆశీర్వదించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబంలో ఎన్నో రకాల శ్రమలను, సమస్యలను ఎదుర్కొనే వారిగా ఉంటున్నారు. ఎంతో కన్నీరు కారుస్తున్నారు, భయాందోళనలో బ్రతుకుతున్నారు. అయ్యా, నీ బిడ్డలను మీరు రక్షించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. దుఃఖం నుండి సంతోషంలోకి నడిపించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ఆర్థిక సమస్యలను, మా అప్పుల భారాలను, మా అనారోగ్యాలను, మా వ్యాధి రోగాలను, మా కుటుంబ పరిస్థితులను మీరు తీర్చుతారని, మంచి రోజులను మాకిస్తారని, సమృద్ధిని కలగజేస్తారని మేము నమ్ముచున్నామయ్యా. నిరీక్షణ లేని ఇతరుల వలె మేముండకుండా మా దేవుడు గొప్పవాడు, మాకు తోడై ఉన్నాడు, మాకు సహాయం చేస్తాడు, తన మేలులను మా ఎడల జరిగిస్తాడన్న నిరీక్షణ కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి. నిరీక్షణ నుండి తొలగిపోకుండా అట్టి నిరీక్షణలో నిలిచియుండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి పరిస్థితిలో మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పండి తండ్రి. ఇతరుల వలె మేము ఏ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులపై ఆధారపడకుండా మీకు ప్రార్థించి మిమ్మను అడిగి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా.
ఎంతో మంది ప్రియులు అనేకుల ద్వారా కత్తిపోటు మాటలను భరిస్తున్నారు దేవా. ఎంతో దుఃఖిస్తున్నారు, నిందలలో అవమానాలలో జీవిస్తున్నారు. అట్టి బిడ్డలను మీరు ఆదరించండి దేవా. ఈనాడు మీ బిడ్డలమైన మేము మా నాలుకను అదుపులో పెట్టుకొని కలహాలకు కొట్లాటలకు దూరంగా ఉంటూ నీ బిడ్డలుగా బ్రతుకుటకు సహాయం చేయండి. అనేకులను ప్రేమించి ఆదరించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అన్ని విషయాలలో మేము మీ దృష్టికి పరిశుద్ధులంగా మమ్మను మేము పవిత్రపరుచుకొని మీకు ఇష్టలంగా మీకు సాక్షులంగా మీ నామానికి మహిమకరంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో పాపంలో జీవించే వారిని, లోకానుసారంగా బ్రతికే వారిని, వ్యసనాలకు బానిసలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారిని మీరు దృష్టించండి, దర్శించండి. పాపక్షమాపణ హృదయాన్ని ప్రతి ఒక్కరిలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే మానవుని పాపాలను క్షమించగల దేవుడవు తండ్రి. అట్టి అధికారం ఈ లోకంలో కేవలం మీకు మాత్రమే ఉంది ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల పాపాలను క్షమించండి. మీ సన్నిధిలో చేరి పరిశుద్ధులుగా మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, 2023వ సంవత్సరము నవంబర్ మాసం వరకు కూడా మీ కాపుదల, భద్రతలో మమ్మను కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మను విడువని ఎడబాయని దేవుడుగా, మమ్మను మరచిపోని తండ్రివిగా ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, చివరి దినములలో మేముంటుండగా, మరికొన్ని దినములలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. అయ్యా, మీరే మాకు ప్రతి విషయంలో సహాయం చేయండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. సజీవులంగా చేరి నూతన సంవత్సరంలో మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే వారిమిగా, మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసంలో, ఈ సంవత్సరంలో మేము ఏ కార్యములనైతే పొందుకోలేకపోయామో దయచేసి నూతన సంవత్సరంలోనైనా ఆ కార్యములను పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి జీవితంలో, వారి కుటుంబంలో ఏవైతే అక్కరలుగా ఉంటున్నాయో, ఎలాంటి సమస్యలు, శ్రమలు ఉంటున్నాయో దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే వారికి వచ్చిన శ్రమలను బట్టి, బాధలను బట్టి హృదయంలో నెమ్మది లేని వారిగా దుఃఖంలో ఉంటున్నారో, పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆదరించండి దేవా. గొప్ప సంతోషంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి ప్రవ్వా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వచ్చినారో అట్టి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా వారి గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారి జీవితంలో మీరే అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. వారి విశ్వాసాన్ని బలపరచండి దేవా. బిడ్డల్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రేపు ఉదయకాలమే మీ పాదముల వద్ద సాగిలపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని రక్షించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రేపటి దినమున ప్రియులు ఎక్కడికి వెళ్లాలో, ఏ పనులు చెయ్యాలో, ఎలాంటి ప్రయత్నాలు చెయ్యాలో ప్రతి విషయంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించండి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని
దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో కూడా ఎందరైతే రోగులుగా ఉంటున్నారో, అనారోగ్యాలతో పడకలపై ఉంటున్నారో, స్వస్థత లేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని మిమ్మల్ని ప్రార్థించే గుంపులో ఉంచమని వేడుకుంటూ ఇంతవరకు మా ప్రార్థనలు విని మా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకుని పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.